హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీరు మనమైతే ఇప్పుడు ప్రజెంట్ మన తేజ సజ్జా అన్న సినిమా మిరాయికి అయితే వచ్చేసాం. ఈ సినిమాకి భయంకరమైన టాక్ అయితే ఉంది. ప్రస్తుతానికి మనం అక్కడికి వెళ్ళి మన ప్రేక్షకుల రివ్యూ అయితే తీసుకున్నాం. వచ్చేయండి, చూస్తే మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంతే, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ పిక్చర్ అంతే సూపర్. అంతే అసలు చెప్పమల్లే. లేదు లేదు, ఓన్లీ వాయిస్ అంతే. సూపర్ హీరో మొత్తం సూపర్, ప్రతిదీ బాగుంది. అసలు మెంటల్ ఇద్దో షేరింగ్ వస్తుంది. సూపర్ గా బాగుంది. ఏం నచ్చింది అన్న సినిమాలో? ఇంటర్వ్యూలో సీను క్లైమాక్స్ సూపర్, సరిగ్గా ఉంది సినిమా. పర్వాలేదమ్మా, యావరేజ్. సూపర్. ఏం నచ్చింది సినిమాలో? సినిమాలో ఇది వస్తుంది కదా, గద్ద వస్తుంది కదా, అది లాస్ట్ పార్ట్ బాగుంది, సూపర్ గా ఉంది. హీరో సూపర్. ఇప్పుడు మొత్తానికి ఎంత నచ్చింది సినిమాలో? అవును, మీరు ఏది అనుకుంటే అది బాగుందండి. బాగుంది, అందరిది బాగుంది, చాలా బాగుంది. ఎడిటింగ్ అది గ్రాఫిక్ ఉంది కదా. లేదండి, మనోజ్ బాగుంది. బాగుందండి, థ్యాంక్ యూ. గుడ్ బ్రో. బాగుంది సూపర్. విఎఫ్ఎక్స్ బాగుంది, సూపర్ అండి. సూపర్ అంతే, అన్నీ నచ్చాయి. మనోజ్ది బాగుంది. బాగుంది, చాలా బాగుంది. జై శ్రీరామ్. చాలా బాగుంది, జై శ్రీరామ్. ఎక్సలెంట్, ఫెంటాస్టిక్ బ్రో. బ్లాక్ బాస్టర్. తేజ సజ్జా మోసం చేశాడు. వైబ్ ఉంది, సాంగే లేదా? ఆ సాంగ్ కోసం వచ్చావా? లేదు, అసలు వైబ్ ఉండే సాంగ్ లేదు. హైలైట్ సాంగ్ అదే, అది ఉంది. ఆ సాంగ్ లేకపోయినా మూవీ పాన్ ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ బ్రో. ఒక్కొక్క సీను 1000 crores, ఒక్కొక్క సీను గూస్ బంప్స్ అంతే. మనోజ్ పర్ఫార్మెన్స్ బాగుంది. హీరోకి స్కోప్ అయితే బాగా ఇచ్చాడు. ఆ వైబ్ ఉంది సాంగ్ అయితే కొంచెం మిస్ అయింది, అది ఒక్కటి డిసప్పాయింట్. ఉన్నాయి. మరో పాన్ ఇండియా హిట్ అండి. సౌత్ ఇండియాలో మన సినిమాలు, మన తెలుగు సినిమాలే పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ అవ్వడానికి ఈ సినిమా మరో ఎగ్జాంపుల్. మరో 1000 కోట్ల సినిమా. ఓజీ కోసం వెయిటింగ్. సూపర్. ప్రభాస్ క్లైమాక్స్ బాగుంది బ్రో. సూపర్. సినిమా అంతా బాగుంది. క్లైమాక్స్ ఎంట్రీస్ ఇచ్చారు, 2 చేతులు జోలు పెట్టి వెళ్ళిపోతుంది. బాగుంది బ్రో, సినిమా మొత్తం బాగుంది. బాగుంది. మా నమస్తే, ఎటం సినిమా? బాగున్నా బ్రో, బాగున్నా. నాన్న సినిమా ఎట్టుంది? బాగుంది. నచ్చిందా సినిమా? బాగుంది, చాలా బాగుంది. బాగుంది. ఎట్లా సినిమా? బాగుంది. బాగుంది. సాంగ్ గెత్త తెలీదు. సంపాతిరా చాలా బాగుందన్న మూవీ, చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ చాలా బాగా పెట్టారు. హాయ్ అవునా, విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ అయితే చాలా బాగా పెట్టారు. మంచి హిట్ మూవీ. ఓటీటీ కోసం వెయిట్ చేయకుండా ఖచ్చితంగా సినిమా హాల్లో వచ్చి చూడాల్సిన సినిమా. చాలా బాగుంది. విజువల్ ఎఫెక్ట్స్ కానీ, మ్యూజిక్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. భయంకరంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఖచ్చితంగా హాల్లో చూడండి. ఇంకో హిట్ పడింది. కేసీపీడి. నమస్తే అమ్మా, ఎట్లా సినిమా? చాలా బాగుంది.
మంచి సినిమా అన్న, సూపర్ సినిమా. కార్తీక్ ఘటన నుంచి ఒక మంచి కమర్షియల్ లాంటిది సూపర్ సినిమా చేశాడు. గ్రాఫిక్స్ సూపర్ అంతే. మూవీ మాత్రం సూపర్ అన్న. తేజ ఏం చేశాడండి అసలు ఎక్సలెంట్ అన్న మూవీ మాత్రం. సినిమాలో రాముడి గెటప్ కానీ అంత సూపర్ గా ఉన్నది, ఎక్సలెంట్ గా ఉన్నది. 9 కత్తులు దొరికాయా? 9 కత్తులు దొరికాయి కానీ దాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. అసలు మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నది, చాలా సూపర్ గా చేశాడు మూవీ మాత్రం. ఎక్సలెంట్ సూపర్ అంతే. క్లైమాక్స్ అదిరిపోయింది. మనోజ్ సజ్జా దగ్గర ఆ కాంబినేషన్ సూపర్ ఉంటుంది. ఇంకా హైలైట్ సినిమా. బాగుంది. ఓకే బ్రో, బాగుంది. యావరేజ్ బాగుంది. బాగుంది, చాలా బాగుంది. బాగుందండి. సినిమా సూపర్ ఉందన్న, ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. ఎక్సలెంట్ ఉంది. జై శ్రీరామ్ చాలా బాగుంది. సూపర్ ఉంది. సూపర్. మేడం నమస్తే. బాగుంది. బాగుంది బ్రో, బాగుందన్న, చాలా బాగుంది. సూపర్గా ఉంది అసలు. చాలా బాగుంది. అందరూ చూడండి తప్పకుండా. చాలా బాగుంది ఈ సినిమా. ఏం నచ్చింది సినిమాలో? తేజ సజ్జ యాక్టింగ్ చాలా బాగుంది. విఎఫ్ఎక్స్, మ్యూజిక్ కూడా రానా లాస్ట్ లో వచ్చారు. క్యామియో, ప్రభాస్ గారు. ప్రభాస్ ది వాయిస్ ఓవర్ స్టార్టింగ్ వాయిస్ అంతా చాలా బాగుంది. చాలా మంది గద్ద ఏదో స్పెషల్ క్యారెక్టర్ ఉందన్నారు, అవునా? అవును, అక్కడ ఫైటింగ్ తను అన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు తేజ సజ్జ. చాలా బాగుంది. అయితే వైబ్ సాంగ్ ఉందా లేదా? అది రాలేదు, దానికోసం. వచ్చారా? ఇంకా మూవీ మొత్తంలో మీకు బాగా నచ్చిన పాట ఏంటి? అంతా బాగుంది, ప్రతి పాయింట్ టు పాయింట్ చాలా బాగుంది. ఇంతకీ 9 కత్తులు దొరికాయా? 9 గ్రంథాలు దొరికాయి, బాగా చేశారు. సినిమా మాత్రం అన్న నిజంగా నేను 20 సంవత్సరాల సినిమా చూస్తున్నా, ఇట్లాంటి సినిమా నేను చూడలా. అసలు బాగాలేదా? ఎక్సలెంట్ సినిమా అన్న, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. అసలు సినిమా నాకు ఇంటర్వెల్కే నేను స్టేటస్ కూడా పెట్టేసా, పిచ్చిక్కిపోతుందిరా నాయన లోపల సినిమా అని. మీరు కూడా చూసుంటారు సినిమా. అసలు బీజిఎం అంటే తెలియనోడికి కూడా ఈ సినిమాలో బీజిఎం అంటే ఏం తెలుస్తుంది. బీజిఎంతో ఒక్కొక్క సీన్ని అసలు 100 రెట్లు పెంచాడంతే. ఇది అతిశయోక్తి కాదు నేను చెప్పేది. 20 సంవత్సరాల సినిమా చూస్తున్నా నేను. సినిమా ఎలా ఉంటాయి, ఏం సినిమా లేదు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఎక్సలెంట్ సినిమా. డివోషన్ ఇవన్నీ కాదు కానీ అసలు సినిమాగా తీసాడు. అసలు కార్తిక్ ఘట్టం నేను ఎక్సలెంట్ డైరెక్షన్. అతను సినిమాటోగ్రాఫరు భలే తీశాడు. మనోజ్ అన్న క్యారెక్టర్ అయితే అసలు మామూలుగా లేదు అసలు సినిమా. అసలు ఎక్సలెంట్. హీరో ఈక్వల్గా ఉంది, ఇద్దరు ఈక్వల్గా ఉంది. వాళ్ళ ఫేస్ ఆఫ్స్ కానీ ఈ మన తేజ సజ్జ అసలు ఏం చేశాడంటే హనుమాన్ సినిమాలో నిజంగా నేను కూడా చిన్నపిల్లడు జైలు యాక్టర్ అక్కడ అనుకున్నా కానీ ఈ సినిమాలో యాక్షన్ కానీ డైలాగ్ డెలివరీలు కానీ భలే ఉన్నాయి. కామెడీ కూడా సినిమా కిషోర్ తిరుమల నేను శైలజ డైరెక్టర్ అనుకుంటా, భలే చేశాడు ఆయన కామెడీ. మన గెటప్ సీన్ కానీ ఆ వైపు పాట లేదు. సినిమా మాత్రం ఇంటర్వెల్ సీన్లకి మెంటలకి పోతుంది అంతే. సెకండ్ హాఫ్లో ట్రైన్ ఎపిసోడ్ యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయి, అవి అయితే మైండ్ పిచ్చెక్కిపోద్ది. కావాలని సినిమా నెగిటివ్ చేయాలనుకుంటే తప్ప కడుపు కూడి తినేవాడైతే ఈ సినిమా నెగిటివ్ చేయడు. నేను డివోషన్ ఏం లేదు, లాస్ట్లో ఏదో వస్తుంది అది కాదు. సినిమా తీసిన విధానం కానీ సినిమా కానీ నాకు ఇప్పటికి కూడా ఇంటర్వ్యూ షాట్కి వాటికి గూస్ బంప్స్ కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. 3-4 ఫోన్లు చేశా. ఒకటే చెప్తున్నా తేజ సజ్జన్కి కట్ చేసి కావాలంటే తేజ సజ్జన్కి పెట్టండి అన్న. మీకు తమ్ముడు అన్నం, మీకు ఇలాంటి సినిమాలు తీయాలని మీకు ఏదో కోరిక ఉందని ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు. మీరు ఇలాంటి సినిమాలకు అర్హులు. మళ్ళీ చెప్తున్నా, మీరు మాత్రం ఇలాంటి సినిమాలకు అర్హులు. నేను చెప్తున్నా 2 నిమ్మకాయలు మిరపకాయలు అవన్నీ మీ కారులో మీ జోబులో పెట్టుకోండి. కొన్ని దుష్ట శక్తులు మిమ్మల్ని కింద దించుతాయేమో చెప్పలేము. ఖచ్చితంగా మీరు మాత్రం నార్త్ ఆడియన్స్ అయితే మెంటల్కి చచ్చిపోతారు అంతే. నేను చెప్తున్నా ఎక్సలెంట్. మా సింహపురి అన్న చిన్నోడు ఛానల్ని, శశి శాస్ టీవీ అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. T3 ఇంకేమున్నాయా అసలు మహేష్ టీవీ సినిమా మాత్రం ఖచ్చితంగా పిల్లకాయలు ఫ్యామిలీ అదిగో టికెట్లు ఇదిగో మా వాడు ఫోన్ చేస్తా ఉన్నాడు టికెట్లు బుక్ చేయమని. ఇంట్లో వాళ్ళకి బుక్ చేయాలి. క్యామియో రోల్స్ ప్రభాస్ అన్న ఉన్నాడు, ప్రభాస్ అన్న అని ఉన్నాడు అనుకోవాకండి, వాయిస్ ఓవర్ ఉంది. క్యామియో రోల్స్ లాస్ట్లో రాణా అన్న ఉన్నాడు.
అయింది నెక్స్ట్ పార్ట్. ఎవరిది వెళ్ళవాడు ఈ పాటలు వస్తానే ఉంటాయి, విలన్ వస్తుంటాడు, పాటలు వస్తుంటాయి. వాళ్ళ గద్ద సీక్వెన్స్ ఇంటర్వెల్ పిచ్చి పట్టిపోతుంది అంతే. మెయిన్ సినిమాకి హైలైట్ ఏంటని అంటే బీజిఎం, విఎఫ్ఎక్స్ 30 కోట్లు ఏమంట. ఏది మన ప్రీ రిలీజ్ బిజినెస్ 30 కోట్లు ఇట్లాంటి సినిమా తీశారంటే, ఇంకొక విషయం చెప్పాలనుకునేది, బిజినెస్ చేసేసి 1000 కోట్ల సినిమాలు తీసేసి 300-400 రూపాయల సినిమాకి టికెట్ రేటు పెడితే కాదు. ఒక మంచి సినిమా తీయండి, టికెట్ రేట్లు పెట్టండి. ఇట్లాంటి సినిమాకు 1000 రూపాయలు పెట్టినా కూడా చూడాలనిపిస్తుంది, చూసినా కూడా అరే మంచి సినిమా చూసేవారు అని అనిపిస్తుంది. ఏ సినిమాలు అంటే ఆ సినిమాలో పెట్టి మీ డబ్బులు మీరు జోబులు వేసుకునే దానికి ఇట్లాంటివి అట్లాంటి చేయవాకండి. ఇది 177 రూపాయలు పెట్టి ఎలా ఉందో టికెట్ రేట్ అలాంటి మీరు పెంచబాకు అని చెప్పేసి అన్న చెప్పాడంట, ఎవరైతే హీరో. ఇలాంటి సినిమా చూస్తే ఇంకో 3 సార్లు కాదు 4 సార్లు అయినా కూడా బావచ్చు. కాస్ట్లీ అసలు 30 కోట్ల సినిమాలా లేదు. ఇప్పుడు మొన్న సినిమా వచ్చింది కదా మన మలయాళం సినిమా, అది కూడా 30 కోట్లలోనే. కొత్తలో ఒక 30 కోట్లు అంటే మేబీ హీరోలకో లేదా వేరే వాటికి ఖర్చు అవుతుందేమో మనకు తెలియదు. ఇట్లాంటి 30 కోట్లు ఇంత మంచి సినిమా తీశారంటే అసలు ఒక సినిమా లవర్గా నేను ప్రభాస్ ఫ్యాన్ని. నేను ఎన్ని బాహుబలిలు నేను అతిశయోక్తితో చెప్తున్నాను, నాకు కూడా అర్థం కావడం వల్ల ఎన్ని బాహుబలిలు ఎన్ని కల్కీలు తెలిస్తే ఇలాంటి సినిమాను. కల్కీలు లాస్ట్లో కర్ర చేతిలోకి వస్తే కర్ణుడు కనపడతాడు చూడు, అలాంటి సీన్లు బొచ్చుడు ఉంటాయి ఈ సినిమాలో. ఇంత కాడికి నేను చెప్పలేను. అది మామూలు ఇదే అన్న, విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఎక్సలెంట్ అన్న. థ్యాంక్స్ అన్న. కల్కీలు తెలిస్తే ఇలాంటి సినిమాను. కల్కీలు లాస్ట్లో కర్ర చేతిలోకి వస్తే కర్ణుడు కనపడతాడు చూడు, అలాంటి సీన్లు బొచ్చుడు ఉంటాయి ఈ సినిమాలో. ఇంత కాడికి నేను చెప్పలేను. అది మామూలు ఇదే అన్న, విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఎక్సలెంట్ అన్న. థ్యాంక్స్ అన్న. అబ్బా దీని పబ్లిక్ టాక్ నేను ఏ రోజు వినలేదయ్యా. వద్దో 100 హనుమాన్లు, 100 బాహుబలి సినిమాలు, 100 కల్కిల్ సినిమాలు కొడితే ఈ సినిమా అని చెప్తున్నారు చాలా మంది. ఏదో గద్ద స్పెషల్ క్యారెక్టర్ అన్నారు. ఇంకోటి ఏంటంటే మనోజ్ అన్నది ఎస్పెషల్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అంట. ఇంకోటి ఏంటంటే తేజ సర్జ అన్నది నెక్స్ట్ లెవెల్. ఖచ్చితంగా మీరు మిస్ చేయమాకండి, సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుందంట. ఇంకోటి ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కరు చాలా బాగుందని చెప్పారు. కాబట్టి నేను కూడా సినిమాకి వెళ్ళిపోతున్నా. మీరు కూడా మా సాస్ టీవీ తరఫున రాకపోయినా మీరైతే ఖచ్చితంగా టికెట్ బుక్ చేసుకుని, టికెట్ రేట్లు కూడా చాలా అంటే చాలా తక్కువ, నార్మల్ రేట్లే. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా సినిమా అయితే చూసి మన వీడియో కింద అయితే కామెంట్ పెట్టేసింది ఎలా ఉందో.